హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. మళ్ళీ ఈ వీడియోతో మరింత మంచి అప్డేట్తో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. అలాగే నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఫైనర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈ విషయంలో అయితే నేను ఇంత పొద్దున్నే కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు నాకు కనీసం షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం అందులో అయితే నేను డిసప్పాయింట్ అవుతున్నాను. దయచేసి కొద్దిగా ఆలోచించండి. కనీసం ఒక 50 నుంచి 100 మందిని బాధ్యతగా సబ్స్క్రైబ్ చేయించండి. మనకి పై కాయిన్తో ముందుకు మంచి రోజులు ఉన్నాయి. టెన్షన్ పడకండి. ఒక మంచి అప్డేట్తో ఒక వారం నుంచి 2-3 వారాల మధ్యలో మార్చి 14 లోపల ఈ నెల 28 నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మంచి అప్డేట్తో మనం మంచి హ్యాపీ న్యూస్ అనేది మనం వినబోయే టైం వస్తుంది. అదేవిధంగా మార్చి 14 అయితే ఇంకా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ పై కాయిన్ అనేది నాన్ కన్ఫర్మిస్ట్ అంటే క్రిప్టో కరెన్సీ అన్నింటిలో కూడా చాలా డిఫరెంట్ కాయిన్ ఇది. అంటే ఎలా వస్తుందంటే ఉదాహరణకి వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే ఇక యాక్చువల్లీ సమ్టైమ్స్ నాన్ కన్ఫర్మిస్ట్ ఆర్ ఆఫెన్ టు న్యూ ఐడియాస్ ఎక్స్పీరియన్స్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు ఇంటెలెక్చువల్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఇవన్నీ కూడా ఈ పై నెట్వర్క్ కానీ ఐడియాస్ కానీ ఈ డిజిటల్ కరెన్సీ జనాల్లో ఒక ప్రొడక్టు అంటే వస్తు మార్పిడి అనేది రావడం కానీ వచ్చే విధానంలో కూడా అంతా కూడా వేరే కాయిన్స్ అనేటివి కూడా డిఫరెంట్ అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా కొన్ని మనం చూసుకుంటే ఇప్పుడు ఇందులో ఈ నాన్ కన్ఫర్మిస్ట్ అనే పేర్లలో కొంతమంది ఉన్నారు. బిల్ గేట్స్ కానీ, కంప్యూటర్ షోలో కానీ స్టీవ్ జాబ్స్ యాపిల్ కో ఫౌండర్, అలాగే ఆల్బర్ట్ ఐన్స్టైన్. అలాగే స్టీవ్ జాబ్స్ అయితే తన కెరీర్ మొత్తంలో మూర్ఖత్వంగా ఉండిపోయి వ్యక్తిగతంగా, వ్యాపారం పరంగా, ఇంజనీరింగ్గా, జ్ఞానోదయంగా కోరుకునే తిరుగుబడిదారుడుగా ఉండిపోయాడు అనమాట. అంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. నాన్ కన్ఫర్మిస్ట్ అంటే పై అనేది ఒక స్టేబుల్ కాయిన్, యూటిలిటీ కాయిన్, వస్తు మార్పిడి కాయిన్ అనమాట. ఏమైనా కొనుక్కోవచ్చు. ఇమీడియట్గా గబుక్కున పై కాయిన్ బ్యాంకులో పెట్టి తీసేసే కాయిన్ అయితే కాదు. దానికి ఒక లెక్క ఉంటుంది. దానికి ఎంత ఫియట్గా మనీగా మార్చుకోవచ్చు, ప్రోడక్ట్కి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేది దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్ నాన్ కన్ఫర్మిస్ట్గా మేడము సారు, నికోలస్ సారు, వాళ్ళు మిస్సెస్ ఇద్దరు కూడా నెక్స్ట్ నాన్ కన్ఫర్మిస్ట్ అనమాట. పై కాయిన్ ద్వారా ఒక డిజిటల్ కరెన్సీలో ఒక విప్లవాత్మక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తారు. టెన్షన్ పడకండి, ముందుకున్నాయి మంచి రోజులు. ఎందుకనంటే మన చేసిన పనికి ఫిబ్రవరి 20 అంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసుకోవడం, తర్వాత అందులో పంపించుకొని కాయిన్లు తక్కువ అమ్మేసుకోవడం, వాళ్ళంతా కూడా చాలామంది లాస్ అయ్యారు. ఆ విధంగా ఉన్న కాయిన్లో చాలా వరకు సప్లైలో తగ్గిపోయి ఆ విధంగా కూడా కాయిన్లు అనేది చాలా వరకు అమ్మేసుకుంటే చాలా కాయిన్లు కొంతమంది ఏం చేశారంటే పాస్ ప్రైజ్లో దొంగిలించి డీటెయిల్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని చాలా వరకు ఎక్కువ కొనిపెట్టేసుకున్నారు. వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఎక్స్చేంజ్లో పంపించుకొని అమ్మేసుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళంతా కూడా వాస్ అవుట్ అవుతారనమాట. అప్పుడు నిజమైన ఫైనర్స్ కష్టపడి సంపాదించుకున్న కాయిన్లో వాళ్ళంతా కూడా ఉంటారనమాట. తర్వాత ఇంకొకటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పై నెట్వర్క్ షేర్ అలొకేషన్ ఈజ్ కమింగ్, డైలీ ప్రాఫిట్స్ అవైట్, ది అఫీషియల్ పై నెట్వర్క్ షేర్ అలొకేషన్ వెబ్సైట్ ఈజ్ లాంచింగ్ సన్. చూడండి, అఫీషియల్గా వెబ్సైట్ అనేది లాంచ్ అవుతుందంట. ఇది మేడం గారు చెప్పిన స్టేట్మెంట్ అనమాట. ఇది బేస్డ్ ఆన్ అన్ అడ్వాన్స్ కోడింగ్ స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్ సిమిలర్ టు స్టేబుల్ కాయిన్స్, యూజర్స్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ విల్ బీ ఏబుల్ టు రిసీవ్ దేర్ ప్రాఫిట్స్ ఆటోమేటికల్ ఆన్ ఏ డైలీ బేస్. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా ఒకవేళ జీసీఓ కోసమే మ్యాక్సిమం ప్రమోషన్ జరుగుతుంది. ఇంకా ఈ మాట నేను చెప్తాను, చాలా కామెడీ చేయొచ్చేమో చాలామంది. ఓకే, నేనైతే ఇంకా అదే అనుకుంటున్నాను. నేను కామెడీగా చూడండి, ఏమైనా అనుకోండి. అలాగే ది మేజర్ స్టెప్ నాట్ ఓన్లీ క్రియేట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ బట్ ఆల్సో ఫేవ్స్ ది వే ఆఫ్ ఏ న్యూ ఎరా ఇన్ డిజిటల్ ఎకానమీ. స్టే ట్యూన్డ్, వెయిట్ అండ్ సీ. అయితే ఇందులోనే చాలా పెద్ద మీనింగ్ ఉంది. ది మేజర్ స్టెప్ నాట్ ఓన్లీ క్రియేట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టర్స్కి ఈ డిజిటల్ కరెన్సీలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఒకటే కాకుండా ఫేవ్స్ ది వే ఫర్ ఏ న్యూ ఎరా ఇన్ డిజిటల్ ఎకానమీ అంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. స్ట్రాంగ్ ఫౌండేషను ఏర్పడుతుంది. వెయిట్ అండ్ సీ, స్టే ట్యూన్ అని చెప్పేసి
మనకు మేడం గారు మనకి ఇది ఒక స్టేట్మెంట్ వదిలారు. అన్నీ కూడా ఆఫీషియల్ పై నెట్వర్క్లో అయితే రావడం లేదు. కొన్ని మనకి ఎలాగా ఇన్ఫర్మేషన్ అయితే అవుట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు దీన్ని పట్టుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషను. అలాగే అఫీషియల్ నోటీస్ టు ఆల్ జీసీబీ అంబాసిడర్స్. ఎందుకంటే ఈ గ్లోబల్ కన్సర్న్ వాల్యూ అంబాసిడర్స్ అనేది పాత్ర చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డోరిస్ ఇన్ను వీళ్ళంతా చాలా పెద్ద పాత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళ ప్రాజెక్టు ఇంత కష్టపడి చేసినా దాన్ని ప్రమోషన్ బాగా చేశారు మేడం గారు డోరిస్ ఇన్ను. మనకి ఎఫెక్టివ్ టుడే ఫిబ్రవరి 21, 2025 we will be reverting to partial pay payment across all participating merchants until 5 days. అంటే ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి 21 నుంచి మనకి పార్సల్ పేమెంట్లు అయితే మర్చెంట్లు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అలాగే ఒక అధికారిక పై వాల్యూ అనేది అనౌన్స్ చేసేంత వరకు అని చెప్పేసి రాశారు. అలాగే దిస్ అడ్జస్ట్మెంట్ కమ్స్ యాజ్ వీ అవేట్ ది ఓపెన్ మైనెట్ అండ్ వర్క్ టు ఫర్దర్ స్ట్రెంథన్ ది జీసీబీ ఎకానమీ అండ్ ఎకో సిస్టమ్. అయితే ఈ గ్యాప్లో మార్చి 14 లోపల ఈ జీసీబీ వాల్యూ అనేది ఒక గట్టిగా స్ట్రెంథన్ చేయడం ఒకటే కాకుండా ఈ ఎకానమీని ఎకో సిస్టమ్ని ఈ మెర్చెంట్స్ని పై నెట్వర్క్తో చాలా బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం కూడా చెప్తున్నారు. ది అప్డేటెడ్ గైడ్లైన్స్ ఆర్ యాజ్ ఫాలోస్. స్మాల్ ఐటమ్స్ ఇందులో మెర్చెంట్స్ మే యాక్సెప్ట్ 10 to 50% పై విత్ ది రిమైండర్ ఇన్ పేడ్ పేమెంట్స్. అంటే స్మాల్ ఐటమ్స్ ఒక 10 to 15% పై ద్వారా పే చేసుకొని మిగతా పేడ్ మనీ ద్వారా చేసుకుంటున్నారు స్మాల్ ఐటమ్స్, అది కంటిన్యూ చేయొచ్చు. అలాగే లార్జర్ కామోడిటీస్ రియల్ ఎస్టేట్స్, కార్స్, గోల్డ్స్ ఎక్సెట్రా దాని పరంగా చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అనేది 50-50, ఒక 10 to 50% పై ఉన్న రిమైనింగ్ పేమెంట్ అనేది ఫైట్ మనీ, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ది టెంపరరీ అడ్జస్ట్మెంట్ అలైన్స్ విత్ అవర్ కమిట్మెంట్ టు అప్లోడింగ్ ది జీసీబీ వైల్ ఎన్సూరింగ్ మెర్చెంట్ సస్టైనబిలిటీ అండ్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. అంటే ఇవన్నీ కూడా ఎంతవరకు స్టాండర్డ్గా నిలబడుతుంది, స్ట్రాంగ్గా నిలబడుతుంది ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఎంత ట్రయల్ అనుకోవచ్చు ఇప్పుడున్న ఈ 3 వీక్స్ను. మనకి మార్చి 14 కల్లా ఒక లోపు మంచి అప్డేట్తో మనం ముందుకు వస్తున్నాం. చాలా స్ట్రాంగ్గా ఉండండి అంతా పైనర్స్, డిసప్పాయింట్ అవ్వకండి. అమ్ముకోవద్దు, కాయిన్లు అమ్ముకోవద్దు, కొనుక్కోవద్దు. మనకి మీరు మైనింగ్ చేసుకోండి, మీరు సొంతంగా మైనింగ్ చేసుకున్న కాయిన్స్ మాత్రమే మీకు దక్కుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోండి, చెక్ లిస్ట్ కూడా కంప్లీట్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. మరింత మంచి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్ గురించి. ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి, డిసప్పాయింట్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.